ఈ వీడియో వే ప్రోటీన్ గురించి ప్రమోషన్ కోసం కాదు, మీకున్న కన్ఫ్యూజన్ ని క్లియర్ చేయడానికి. అసలు జిమ్ స్టార్ట్ చేసినప్పుడు వే గురించి ఎందుకు చెప్తారు? ఫుడ్ నుంచి సరిపోదా? వే అనేది కంపల్సరా? ఇలాంటి డౌట్స్ అనేవి చాలా మందికి ఉన్నాయి. అసలు మన బాడీకి ప్రోటీన్ ఎందుకు కావాలి? అసలు ఫుడ్ రియాలిటీ ఏంటి? అసలు వే ప్రోటీన్ రూల్ ఏంటి? సేఫ్ గా అర్థమయ్యేలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అలాగే ఈ వీడియోలో మీకు ఒక వే ప్రోటీన్ ఎగ్జాంపుల్ గా చూపిస్తా. ఎలా యూజ్ చేయాలో, అసలు లేబుల్ ని ఎలా చెక్ చేసుకోవాలో అర్థం చేసుకోవడానికి మాత్రమే. ప్రోడక్ట్ అనేది చూజ్ చేసుకునేటప్పుడు నీ అండర్స్టాండింగ్ బట్టి చూడాలి. ఈ వీడియో ప్యూర్ ఎడ్యుకేషన్ కోసం మాత్రమే. మీ మీద నాకు, నా మీద మీకు ట్రస్ట్ కోసం మాత్రమే. లెట్స్ గో, స్టార్ట్ చేద్దాం. అసలు మన బాడీకి ప్రోటీన్ అనేది ఎందుకు కావాలి? ప్రోటీన్ అంటే జస్ట్ మజిల్స్ కోసం మాత్రమే కాదు. మన బాడీలో ప్రతిరోజు సెల్స్ అనేవి రిపేర్ జరుగుతూ ఉంటాయి. చిన్న చిన్న టిష్యూస్ అన్ని కూడా రీబిల్డ్ అవుతూ ఉంటాయి. వర్కౌట్ చేసినా చేయలేకపోయినా ప్రోటీన్ నీడ్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఈవెన్ మనం డైలీ జిమ్ కి వెళ్ళకపోయినా మన డైలీ లైఫ్ లో ప్రోటీన్ ఖచ్చితంగా కావాలి. ప్రోటీన్ అంటే జస్ట్ మన బాడీని స్ట్రాంగ్ చేయడం మాత్రమే కాదు, మన బాడీ ఓవరాల్ గా మెయింటైన్ చేయడం, మన బాడీని రికవరీ పెంచుకోవడం, మన ఓవరాల్ బాడీ ఫంక్షన్ మొత్తం కూడా బెటర్ చేసుకోవడానికి. అందుకే వే ప్రోటీన్ జస్ట్ మజిల్స్ కోసం సప్లిమెంట్ లా చూడొద్దు దాన్ని. మన బాడీకి డైలీ న్యూట్రిషన్ అనేది కావాలి. సో వే ప్రోటీన్ ని ఇలా చూడాలి మనం. మనకు న్యూట్రిషన్ కావాలి కదా. అలా మీకు ఇప్పుడు నేను చెప్పిన బేస్ గనక మీకు అర్థమైతే ఇప్పుడు మనం చేయబోయే డిస్కషన్ మొత్తం కూడా చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఫుడ్ నుంచి వచ్చే ప్రోటీన్ ఉంటుంది కదా, దాని రియాలిటీ మాట్లాడదాం. ఐడియల్ కోసం డైట్ ప్లాన్ అనేది పేపర్ మీద చాలా ఈజీగా ఉంటుంది, కానీ రియల్ లైఫ్ లో మనం దాన్ని ఫాలో అవ్వడం చాలా కష్టం. మనకి ఎక్కడ ఎఫెక్ట్ పడుతుంది అంటే మనం డైలీ ప్రోటీన్ ఇంటేక్ అనేది ఫుల్ చేయాలి. ఆ విషయంలో మీకు తెలియకుండానే ఆటోమేటిక్ గా మనకు కావాల్సిన ప్రోటీన్ డైలీ ఎంతైతే కావాలో అది మిస్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం డైలీ తినేవి కొన్ని ఉంటాయి, రైస్, చపాతి, స్నాక్స్, ఇవన్నీ కూడా మన స్టమక్ ని ఫుల్ చేస్తాయి, కానీ ప్రోటీన్ మాత్రం సరిపోదు. ఇప్పుడు ఇంట్లో తినే ఫుడ్ ని రాంగ్ అని చెప్పడం లేదు. ఇక్కడ ప్రోటీన్ క్వాంటిటీ మ్యాటర్. ఇక్కడ ప్రోటీన్ అనేది చాలా ఎక్కువగా కావాలి. అది కొంచెం కష్టం అనిపిస్తుంది, ఎందుకంటే మనం మీల్స్ నుంచి ప్రోటీన్ అనేది తీసుకురాలేం, అవునా కదా? అందుకే మీరు ఒకసారి ఆలోచించండి. ఇప్పటికీ చాలా మందికి ఫుడ్ సరిపోతుంది అని అనిపించినా యాక్చువల్ గా ప్రోటీన్ గ్యాప్ అనేది కంపల్సరీ ఉంటుంది. అది మీకు తెలియకుండానే జరిగిపోతుంది. మనం స్టమక్ ఫుల్ అయింది అనుకుంటాం, బేసిక్ గా మనకి ప్రోటీన్ అనేది మిస్ అవుతుంది. ఇప్పుడు ఏదైతే గ్యాప్ వస్తుందో మనకి, ఆ గ్యాప్ ని మీరు అర్థం చేసుకుంటే మనం మాట్లాడుకునే టాపిక్ మొత్తం ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. అసలు వే ప్రోటీన్ రూల్ ఏంటో మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ఫస్ట్ మనం ఇది లాక్ చేసుకుందాం, ఇది గుర్తుపెట్టుకోండి. వే ప్రోటీన్ అనేది ఫుడ్ కి రీప్లేస్ అయితే కాదు. అది మిల్క్ నుంచి వచ్చిన ఒక సింపుల్ ప్రోటీన్ సోర్స్ మాత్రమే. టైం లేకపోయినా, ఫుడ్ మిస్ అవుతున్నా ప్రోటీన్ ఇంటేక్ ని ఫిల్ చేసుకోవడానికి వే ప్రోటీన్ అనేది హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఒక పాయింట్ మాట్లాడుకుందాం. బేసిక్ గా చాలా మంది పిల్లగాళ్ళకి నాలెడ్జ్ లేదు. వే ప్రోటీన్ అంటే స్టెరాయిడ్ అనుకోవడం, ఇన్స్టెంట్ గా రిజల్ట్స్ రావడం, ఇలాంటివి అనుకుంటారు. సో అలా ఏమి వే ప్రోటీన్ వర్క్ అవ్వదు. ఎందుకంటే ఇప్పటికీ చాలా మంది పోరగాళ్ళు భయపడుతూనే ఉన్నారు. ఫిట్నెస్ జర్నీ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు, వన్స్ ఒకవేళ నువ్వు వే ప్రోటీన్ తీసుకున్నా, నీ స్లీప్ అనేది సరిగ్గా లేకపోయినా, వర్కౌట్ సరిగ్గా లేకపోయినా నీకు రిజల్ట్స్ అనేవి రావు. వే ప్రోటీన్ రూల్ ఒకటే. మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నట్టు ఏదైతే ఆ గ్యాప్ ఉందో, నీకు కావాల్సిన ప్రోటీన్ అనేది అది రాకపోతే ఈ వే ప్రోటీన్ నుంచి మనకి హెల్ప్ అవుతుంది, మన ప్రోటీన్ ని మనం ఫిల్ చేసుకోవడానికి. ఎందుకంటే 1 స్కూప్ లో ఎంత ప్రోటీన్ ఉంటుందో మనకి చాలా క్లియర్ గా తెలుస్తుంది. దానివల్ల మనకి ఒక ఐడియా అనేది వస్తుంది. అందుకే వే ప్రోటీన్ ని షార్ట్ కట్ లాగా ఎప్పుడు ట్రీట్ చేయొద్దు. అది సపోర్ట్ చేస్తుంది అనే ఫీల్ తోనే ఉండాలి. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ కనుక మీరు గుర్తుపెట్టుకొని ఈ ఒక్క క్లారిటీ మెయింటైన్ చేస్తే మీకు ఫేక్ హోప్స్ అనేవి రావు. ఇప్పుడు ఎవరికి వే ప్రోటీన్ అనేది యూజ్ అవుతుందో దాని గురించి మాట్లాడుకుందాం. ఎవరు అవాయిడ్ చేయాలి అది కూడా మాట్లాడుకుందాం. రెగ్యులర్ గా వర్కౌట్ చేసే వాళ్ళు, ఫుడ్ నుంచి ప్రోటీన్ అనేది సరిపోవడం లేదు అనుకునే వాళ్ళు, కొంచెం బిజీ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళు, మీల్స్ అనేవి మేనేజ్ చేయలేకపోతున్న వాళ్ళు వే ప్రోటీన్ ని హ్యాపీగా తీసుకోవచ్చు. మీరు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, నేను మీ దగ్గర ఎప్పుడు ఫేక్ ముచ్చట్లు చెప్పను, ఫేక్ ప్రామిస్లు అసలే ఇవ్వను. మీ దగ్గర నేను ఎప్పుడు అబద్ధాలు మాట్లాడను. ఈ విషయం మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి.
ఇప్పుడు ఒక పాయింట్ చెప్తున్నా వినండి. వర్కౌట్ లేకపోతే, మీల్స్ అనేవి స్కిప్ చేస్తూ ప్రాపర్ గా తీసుకోలేకపోతే వే ప్రోటీన్ అయితే ఫస్ట్ సొల్యూషన్ అయితే కాదు, అది గుర్తుపెట్టుకోండి. అలాగే మీకు లైట్ గా ఏమైనా స్టమక్ ఇష్యూ ఉన్న వాళ్ళు మిల్క్ అనేది కొంత డైజెషన్ అనేది కొంచెం అటు ఇటు అనిపిస్తే క్వాంటిటీ అనేది కొంచెం కంట్రోల్లో పెట్టుకోండి. మీరు కనుక ఒకవేళ వే ప్రోటీన్ తీసుకోవాలి అనుకున్నప్పుడు దాన్ని ఎప్పుడు వాడాలి, ఎలా వాడాలి బేసిక్ గా చెప్తా. మీరు వర్కౌట్ చేసే వాళ్ళు అయితే వర్కౌట్ అయిపోయిన తర్వాత ఒక 30 మినిట్స్ గ్యాప్ ఇచ్చేసుకొని తాగండి. అలాగే డైలీ తాగాలి, డైలీ వాడాలి అలాంటి రూల్స్ ఏమీ లేవు. మీ బాడీ ఎలా రెస్పాండ్ అవుతుందో దాన్ని బాగా గమనించండి. ఫస్ట్ తాగిన వెంటనే మీ బాడీ అబ్జర్వ్ చేసుకుంటుందా, బ్లోటింగ్ అనిపించడం, కడుపు ఉబ్బరంగా అనిపించడం ఇలాంటి ఏమైనా ఉన్నాయా అవి కూడా చూసుకోండి. నాకు కామెంట్ బాక్స్ లో రాయండి మీకు ఉంటే ఏమైనా, దాని గురించి కూడా మనం మాట్లాడదాం. ఒకవేళ మీకు బ్లోటింగ్ ఇలా అనిపిస్తే, వే ప్రోటీన్ క్వాంటిటీ తగ్గించండి. ఒకవేళ మీకు బ్లోటింగ్ ఇలా అనిపిస్తే ఏ ప్రోటీన్ తీసుకోవాలో కూడా నేను చెప్తా నెక్స్ట్ వీడియోలో. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే వే ప్రోటీన్ తీసుకున్నావు, వాడుతున్నావు, ఇది కాదు ఇంపార్టెంట్. ఫస్ట్ కరెక్ట్ గా వాడుకోవాలి, లిమిట్ లో వాడుకోవాలి. దొరికింది కదా అని చెప్పేసి 2-3 స్కూప్లు వేస్తా అంటే ఫుడ్ నుంచి కూడా రావాలి కదా ప్రోటీన్. మన బాడీకి ఫుడ్ మెయిన్, అందుకే వాడడం రావాలి. టైమింగ్ మ్యాటర్ చాలా ఉంటది, గుర్తుపెట్టుకోండి. వే ప్రోటీన్ చూస్ చేసుకునే ముందు బ్రాండ్ నేమ్ కంటే ముందు లేబుల్ ని క్లియర్ గా చూసుకోవాలి. 1 స్కూప్ లో వే ప్రోటీన్ ఎంత వస్తుంది, కార్బోహైడ్రేట్స్ ఎంత వస్తున్నాయి, ఫ్యాట్స్ ఎంత వస్తున్నాయి, షుగర్ ఎంత ఉంది, ఇవన్నీ కూడా చూసుకోవాలి మనం. ఈ పాయింట్స్ అన్ని కూడా మీకు క్లియర్ గా అర్థం అవడానికి ఇప్పుడు మీకు ఒక వే ప్రోటీన్ చూపిస్తా. మీకు కూడా ఒక ఎగ్జాంపుల్ లాగా పనికొస్తుంది. ఈ ప్రోటీన్ వచ్చేసి బయోజమ్ పర్ఫార్మెన్స్ వే. ఇప్పుడు దీని మీద క్లియర్ గా చూసుకోండి. ప్రోటీన్ ఎంత అమౌంట్ లో ఉందో క్లియర్ గా మెన్షన్ చేశారు. లేబుల్ అనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. మనం చూడడానికి కూడా చాలా సింపుల్ గా ఉంది. మన డైలీ రొటీన్ లో ఈ ప్రోడక్ట్ అనేది చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. ఈ ప్రోడక్టే బెస్ట్ అని నేనైతే ఏమీ చెప్పను. అందరూ ఇదే తీసుకోండి, ఇదే సూట్ అవుతుంది అని కూడా నేను చెప్పను. నీ బాడీని బట్టి, నీ డిసిషన్ బట్టి, నీ బడ్జెట్ ని బట్టి, డైలీ నీ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, నీ రొటీన్ ఎలా ఉంది, దాన్ని బట్టి ఇవన్నీ మ్యాచ్ అవుతేనే తీసుకోండి. ఈ ప్రోటీన్ ఎగ్జాంపుల్ పర్పస్ ఒకటే. వే ప్రోటీన్ ని ఎలా చూజ్ చేసుకోవాలి, లేబుల్ ఎలా చెక్ చేసుకోవాలో అర్థం చేసుకోవడానికి మాత్రమే. ఈ ప్రోడక్ట్ అనేది మనకి హెల్ప్ చేస్తుంది. ఈ ప్రోడక్ట్ అనేది మనకు సపోర్ట్ చేస్తుంది. దానితో పాటు మన రొటీన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ వీడియోలో మనం వే ప్రోటీన్ గురించి బేసిక్ క్లారిటీ తెలుసుకుందాం. ప్రోటీన్ అనేది మన బాడీకి ఎందుకు కావాలో, అసలు వే ప్రోటీన్ ఎవరు తీసుకోవాలో, ఎవరు తీసుకోవద్దో, ఫుడ్ నుంచి ప్రోటీన్ సరిపోతే ఆ గ్యాప్ ని ఎలా ఫిల్ చేసుకోవాలో, అసలు వే ప్రోటీన్ రూల్ ఏంటి, సింపుల్ గా అర్థమయ్యేలా చెప్పా మీకు. ప్రోటీన్ అనేది ఒక్క టైప్ మాత్రమే ఉండదు, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. పర్సన్ టు పర్సన్ కి ప్రోటీన్ అనేది మారుతూ ఉంటుంది. సో అందుకోసమే చెప్తున్నా, మీ సేఫ్టీ కోసమే నేను ఏదైనా ఆలోచిస్తా. వే ప్రోటీన్స్ లో చాలా రకాలుగా ఉంటాయి. కొంతమందికి కొన్ని ప్రోటీన్స్ అనేవి సూట్ అవ్వవు, కొన్ని ప్రోటీన్స్ కొంతమందికి సూట్ అవుతాయి. మీ బడ్జెట్ ఏంటో రాయండి, మీ ప్రాబ్లం ఏంటో రాయండి, మీ కేటగిరీ ఏంటో రాయండి, మీ డైలీ రొటీన్ ఏంటో రాయండి. వీటన్నిటిని బట్టి కూడా నేను మీకు ఏది కావాలి, ఎలాంటి వాళ్ళకి ఏది ఖచ్చితంగా నేను సజెషన్ చేయగలుగుతా. నీ రొటీన్ అనేది నీ అండర్స్టాండింగ్ తో వస్తుంది. సప్లిమెంట్స్ అనేవి నీ చాయిస్ తో రావాలి. సప్లిమెంట్స్ క్లారిటీ సిరీస్ లో ఇంకా చాలా వీడియోస్ చేస్తా, 1 by 1 చేసుకుంటూ వెళ్తా. ఈ ప్లేలిస్ట్ మీకోసమే క్రియేట్ చేస్తున్నా, మీకే సొంతం. మీకు ఏం డౌట్ ఉందో మొత్తం కింద రాయండి. మీరు రాస్తే నాకు బ్రెయిన్ లో రన్ అవ్వాలి, గుర్తుపెట్టుకోండి. ఇది వీడియో ఎట్లుందో కింద కామెంట్ చేసుకోండి. వీడియో ఎట్లుందో, మంచిగా నచ్చిందా, ఎక్స్ప్లెనేషన్ ఓకేనా, నాకు కొంచెం మోటివేషన్ ఉంటుంది. మీ డౌట్స్ మీద నేను వీడియో చేస్తే మీకు హెల్ప్ అవుతుంది, నాకు మీకు హెల్ప్ చేసినట్టు నాకు అనిపిస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.